సరే ఇప్పుడు మన సెకండ్ చూసుకుంటే జేఈ నీట్ మెంటర్షిప్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, జేఈ నీట్ మెంటర్షిప్ ఇవి రకరకాల స్టేజెస్లో మెంటర్షిప్ ఉంటుందండి. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్తా. 10th అయిపోయి 11thలో జాయిన్ చేయాలనుకుంటున్నటువంటి పిల్లలకి 11th కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, ఏది జేఈకి సంబంధించినటువంటిది. సో వీళ్ళిద్దరికీ కూడా స్పెసిఫిక్గా మనం ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి, సో ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయో ఆ తర్వాత నుంచి ఒక 4 hours కోర్సు, ఒక సింపుల్ కోర్స్ డిజైన్ చేసాం అనమాట అండి. జేఈ మెంటర్షిప్ ఏమిటంటే అది ఒక 2 years లాంగ్ ప్రోగ్రామ్. అది ఒక ఎంటైర్ ప్యాకేజ్ ఉంటుంది. అది ఇప్పుడు నేను పర్టికులర్గా ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత చేసే దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, జేఈ నీట్ అంటే బోల్డ్ అండ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, మేము లక్షలు కడుతున్నాం, లక్షల ఫీజు, 3 లక్షలు, 4 లక్షలు, 2.5 లక్షలు, 2 లక్షలు, ఇలా ఎంతో మనం అనాలిసిస్ చేసి చేస్తున్నాము. ఈ మెంటర్షిప్ ఎందుకు? ఈ మెంటర్షిప్ 4 hours ఏమవుతుంది, లేదా 1 hour ఏం చేంజ్ వస్తుంది, 4 hours ఏం చేంజ్ వస్తుంది, ఇలాగా కొంత ఆలోచన పేరెంట్స్కి ఉంటుంది. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే జేఈ నీట్ మెంటర్షిప్ అనేటువంటిది, జేఈ నీట్ కోచింగ్ ఇవ్వడానికి చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాళ్ళు కోర్సుని టీచ్ చేస్తారు, కానీ మీ పిల్లల్ని రెడీ చెయ్యరు. జేఈ నీట్ కోచింగ్ క్లాసెస్కి మీరు ఎన్ని లక్షలు కట్టి జాయిన్ చేసినా నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఆయుధాలు లేకుండా పిల్లల్ని యుద్ధానికి పంపడం లాంటిది. 10th క్లాస్ వరకు కూడా సహజంగా చాలా హ్యాపీగా జాలీగా నడిచినటువంటి ప్రయాణం ఒక్కసారిగా కాంపిటీషన్ ప్రపంచంలోకి మీరు పిల్లల్ని పంపుతున్నారు. ఈ కాంపిటీషన్ ప్రపంచంలోకి మీరు పిల్లల్ని పంపినప్పుడు సరిగా వాళ్ళ మైండ్ని రెడీ చెయ్యకపోతే నిన్నటి వరకు జరిగినటువంటిదే అక్కడ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి పిల్లలు అక్కడ ప్రమాదం ఎదురైనప్పుడు, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ కానప్పుడు, లేదా ఆ ఎగ్జామ్ అక్కడ ఉన్నటువంటి సిలబస్ మిమ్మల్ని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకోలేక కొలాప్స్ అవుతున్నటువంటి పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.